డాక్టర్ ముదికొండ శివప్రసాద్ గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇద్దరు కలిసి క్రీస్తు ప్రభువుని ఏ రకంగా మాట్లాడుతున్నారో ఒక్కసారి ఈ వీడియోలో మీరు చూడండి. ఇప్పుడు బైబుల్ చక్కలు పెట్టుకొని తిరుగుతున్నారే, వీళ్ళకి బైబుల్ తెలియదు. ఊరికే బైబిల్ని వాడుకుంటారు, డాగ్మా కూడా కాదులేండి, వాడుకుంటారు. ఒక వాక్యం ఉండేను, ఆ వాక్యమే దేవుడయ్యి ఉండేను, దేవుడే ఆ వాక్యం అయ్యి ఉండేను. ఇది ఎక్కడిది? యోహాను సువార్త ఫస్ట్ లైన్. ఈ లైన్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పమనండి. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మం. ఇది సంస్కృతం, దీనిలోంచి వచ్చింది. దీనిలోంచి ట్రాన్స్లేషన్ ఇది. ఇట్లా బైబిల్ కంటే ముందు ఉంది కదా సంస్కృతం. అంటే దుర్మార్గానికి అంతం ఏమిటి? ఒక సవాలు విసురుతున్నారు. జీసస్ క్రైస్ట్ డిసెంబర్ 25 పుట్టాడు అని ఎవరైనా ప్రూవ్ చేయండి, నేను నా మెడలో సిలువ కట్టుకుంటా. క్యారెక్టర్ జీసస్ అనే మనిషిని దేవుడిని చేసుకున్నారు. వీళ్ళు దేవుడిగా దైవ అంటే ప్రొటెస్టెంట్స్ ఇతను మనిషే, అసలు దేవుడు కాదంటారు. జీసస్ అనేవాడు మనిషి అని కూడా నేను అంటలేదు. క్రియేషన్, ఇట్స్ ఏ క్రియేషన్, రైట్? ఇట్స్ ఏ క్రియేషన్. వీడియోలో ఇప్పుడు మీరు చూశారు కదా, ఆ వీడియోలో కొన్ని మెయిన్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. డాక్టర్ ముదికొండ శివప్రసాద్ గారు అంటున్నారు, బైబిల్ సంకన పెట్టుకున్నావా తిరుగుతున్నారు కదా ఈ పాస్టర్లు అనేవాళ్ళు, లేకుంటే ఈ క్రైస్తవులు, వీళ్ళకి బైబిల్ తెలియదు అని ఆయన అన్నారు. రాధాకృష్ణ గారు అంటున్నారు కదా, బైబిల్ని వాడుకుంటున్నారు. ఎవరు వాడుకుంటున్నారు బైబిల్ని? పాస్టర్లు, క్రైస్తవులు అందరూ వాడుకుంటున్నారు అన్నది వాళ్ళ యొక్క ఉద్దేశం. అంటారు కదా, యోహాను 1:1 ఆ వాక్యం ఎక్కడి నుండి వచ్చింది అంటున్నారు. తర్వాత సంస్కృతం నుండి వచ్చింది అంటున్నారు. ఏ వాక్యం? ఆ యోహాను 1:1 ఉన్న వాక్యం సంస్కృతం నుండి, అంటే సంస్కృతమే ముందు అనే తాత్పర్యంతో ఆయన మాట్లాడుతున్నారు. ఈయన అసలు చారిత్రక నవల రచయిత అని టైటిల్ పెట్టుకున్నారు కదా. ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలు అసలు చారిత్రక ఆధారాలు ఉన్న విషయాలనే అసలు చరిత్రలో లేదు. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటిది ఒక క్రియేషన్ మాత్రమే, అసలు మనిషి కాదు, అసలు దేవుడు కాదు అనే భావజాలంతో ఆయన మాట్లాడు. మరి చారిత్రక హిస్టరికల్ ప్రూఫ్స్ అనేవి ఉన్నప్పుడు దాన్ని మనం లేదని ఎంత సింపుల్గా మనం వక్రీకరిస్తాం, ఎంత సింపుల్గా మనం ఒక మాట నిసరేస్తాం కదండి. బైబిల్ కంటే ముందు సంస్కృతం ఉంది అన్నారు. ఇప్పుడు ఓకే అండి, బైబిల్ కంటే ముందు సంస్కృతం ఉంది, కానీ ఇప్పుడు ఆ విషయం ఎప్పటిది అనేది మనకు తెలియాలి. ఒక విషయం నేను ఇప్పుడు ఒక చారిత్రకమైన విషయం రాయాలనుకుంటున్నాను, ఉదాహరణ ఇప్పుడు నేను రాస్తున్నాను, కానీ అది జరిగిన సంఘటన ఎప్పుడో పూర్వం జరిగింది. కాబట్టి జరిగిన సంఘటన మనం ముఖ్యమా, లేకుంటే రాసిన విషయం ముఖ్యమా? ఒకసారి మనం ఆలోచించాలి. డిసెంబర్ 25న యేసుక్రీస్తు ప్రభు పుట్టాడని ప్రూవ్ చేయండి అంటున్నారు డాక్టర్ ముదికొండ శివప్రసాద్ గారు. అయితే ఇప్పుడు 25నే పుట్టాడు అని ప్రూవ్ చేస్తే మనకేమైనా ఆస్కర్ అవార్డు ఇస్తారా మీరు? అలాంటిదేమి ఉండదు కదా. అంటే 25నే పుట్టాడా, లేకుంటే 24న పుట్టారా, 23న పుట్టారా, మనకు అది ప్రాముఖ్యమా, లేకుంటే అసలు పుట్టేరా లేదా అన్నది ప్రాముఖ్యమా? పుట్టేరా లేదా, అది నిజమా అబద్ధం అనేది అది మనకి ఇంపార్టెంట్ ప్రశ్న. అంతే తప్ప ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, పుట్టినటువంటి ఆనవాళ్ళు, పుట్టినటువంటి స్థలం, ఇవన్నీ ఉన్నాయా లేదంటారా? ఇంతకు అది కూడా ఇక క్రియేషన్ అన్నట్టు. యేసుక్రీస్తు ప్రభు వారు క్రియేషన్ అన్నారు. అసలు బుర్ర పాడైపోయింది ఆ మాట విని. ఇంత హిస్టరికల్ ప్రూఫ్స్ ఉన్నాయి, పుట్టినటువంటి పక్క ఆధారాలు ఉన్నప్పుడు ఈయన క్రియేషన్ అని అనడం, దీన్ని ఇన్ని కోట్ల మంది ప్రజల విశ్వాసాన్ని కించపరిచినట్టు కాదంటారా? క్రిస్టియానిటీ గుడ్డి నమ్మకం, విశ్వాసం కలిగి ఉన్నారు, గుడ్డి నమ్మకం కలిగి ఉన్నారు, ప్రపంచాన్ని మోసం చేస్తున్నారు అన్నట్టుగా కదా అన్నారు ఆ మాట. ఇది అసలు జీర్ణించుకోగలమా ఈ మాటని? మీరు ఒకసారి ఆలోచించండి. దేవుడు కాదు, అసలు మనిషి కాదు, అసలు కేవలం క్రియేషన్ మాత్రమే. ఆ దేవుడిగా మార్చుకున్నారు జనాలట. యేసుక్రీస్తు ప్రభుని దేవుడిగా మార్చుకున్నారు. మళ్ళీ ఇతను మనిషే, దేవుడు కాదంటారట ఎవరు? ప్రొటెస్టెంట్ పాస్టర్స్ అందరూ ఇతను మనిషి మాత్రమే దేవుడు కాదంటారంట. ఎంత ఘోరమైనటువంటి మాటలండి ఈ మాటలకు. ఇక నేను సమాధానం చెప్పాలనుకుంటే ఇంకా కొంత వీడియో లెంత్ అవుతుంది, కానీ యేసుక్రీస్తు ప్రభువు దేవుడే, వాక్యమే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన దేవుడే మనిషి రూపంలో భూమి మీదకి రావటం జరిగింది.
ఆయన పుట్టడం జరిగింది, ఆయన మరణించడం జరిగింది, తిరిగి లెగటం జరిగింది. దీనికి తగినటువంటి సాక్షులు కూడా భూమి మీద బ్రతికి ఉన్నారు, వారు రాయటం కూడా జరిగింది. ఇవంతా కూడా చాలా క్లియర్ కట్గా ఇది నిజం, ఇది వాస్తవం అనేది అందరికీ అర్థమవుతుంది. అందుకోసం కదగా ఈరోజు కోట్ల కొలది ప్రజలు యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించడం జరుగుతుంది. మరి ఇంత క్లియర్ కట్గా ఉన్నటువంటి విషయాన్ని, వాస్తవాన్ని, నిజాన్ని చారిత్రక నవల రచయిత అని టైటిల్ పెట్టుకొని ఆ చారిత్రాన్ని లేకుంటే ఆ చరిత్రని నమ్మకపోతే ఇక మరి మిమ్మల్ని మేమేమనాలి? మిమ్మల్ని మేము ఏమనాలి? ముదిగొండ శివప్రసాద్ గారు, మీకు హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నాం. మీరు కొన్ని వాస్తవాలను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నిజాన్ని ఎప్పుడు నిజంగానే మనం మాట్లాడాలి. దానిని మనకు నచ్చినట్లుగా మనం మాట్లాడడం అనేది చాలా పొరపాటు. మీరు పెద్దలు, నిజంగా మంచి అనుభవ జ్ఞానులు, మంచి జ్ఞానవంతులు. మీకు నేను చెప్పే అంత జ్ఞానవంతుడిని అయితే కాదు, కానీ నిజాన్ని నిజంగా ఒప్పుకోకపోతే అంతకు మించినటువంటి మూర్ఖత్వం మరొకటి భూమి మీద ఏమీ లేదు. నిజాన్ని, వాస్తవాన్ని మనం నమ్మకపోతే, లేకుంటే నమ్మకపోతే కాదు, నిజాన్ని నిజంగా మనం ఒప్పుకోకపోతే సమర్థించుకోవడం అనేది అది ఎవరు చేస్తారో మీకు తెలిసిన విషయమే. కానీ చారిత్రక ఆధారాలుండి ఒక నిజాన్ని మనం నిజంగా ఒప్పుకోకపోతే అంతకు మించినటువంటి దౌర్భాగ్యం మరొకటి ఏమీ లేదని ప్రభు పేరట విన్నవించుకుంటూ, మనవి చేసుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు వారు మనిషి రూపంలో వచ్చినటువంటి దేవుడు, దానికి సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలు ఆయన పుట్టినట్టుగా, ఆయన మరణించినట్టుగా, ఆయన తిరిగి లేచినట్టుగా ఉన్నాయి. ఇంత ఉన్న విషయాన్ని దాన్ని లేనట్టుగా క్రియేట్ చేయడం అనేది ఇది ఇక మీ విజ్ఞాతికే, మీ జ్ఞానాన్ని విడిచిపెడుతూ. కానీ నాకు నచ్చిన విషయం ఏంటంటే రాధాకృష్ణ గారు చాలా చక్కగా చెప్పడం జరిగింది కొన్ని విషయాలు. విశ్వాసమే చాలా ప్రాముఖ్యమైన విషయం. అక్కడ ప్రజల విశ్వాసాన్ని మనం కించపరచకూడదని అభిప్రాయం ఆయన మాట్లాడడం చాలా సంతోషం అనిపించింది. ఏదేమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడే, ఆయన మనిషి రూపంలో ఆయన భూమి మీద నివసించడం జరిగింది అని పక్కా ఆధారాలు ఉన్నాయి. ఇక దీన్ని నమ్మొచ్చు, ఇక నమ్మకపోవచ్చు, అది మీ ఇష్టం. ఏదేమైనప్పటికీ ప్రభు పేరట మీకు మనవి చేసుకుంటూ